హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను వితౌట్ టమాటా ఎండు రొయ్యల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక లవంగం, యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసేయండి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయల్ని తీసుకోండి. ఉల్లిపాయలు పెద్దవైతే 2, మీడియం అయితే 4 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోండి. వీటిని మనం చిన్న మంట మీద వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది వేగిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసిన తర్వాత పసుపు పచ్చివాసన పోవాలండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఆ ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు ఎండు రొయ్యల్ని ఎలా క్లీన్ చేయాలో తెలీదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎండు రొయ్యల్ని ఎలా క్లీన్ చేయాలో మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఆయిల్లోనే ఒక 5 to 10 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో మనకి ఎంత బాగా రొయ్య ఉడికితే మనకి నీసు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఆయిల్లో వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేద్దాం. ఇవి మంచిగా ఫ్రై అయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాంట్లో నుంచి చింతపండు గుజ్జును తీసేసి ఆ రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాగా మరగనిచ్చేసేయండి. 10 మినిట్స్ తర్వాత తీస్తే మనకి ఇవి ఆ చింతపండు రసంలో మరిగిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలాని యాడ్ చేసుకోండి. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేశానో కావాలంటే నేను వీడియో తీసానండి, ఆ వీడియో చూసేయండి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ వరకు దీన్ని బాగా మరగనిచ్చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయి ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.